ప్రాజెక్ట్ ఫైర్వాల్. జనరల్‌గా ఫైర్వాల్ అంటే ఏంటంటే నెట్వర్కింగ్‌కి వాడుతూ ఉంటారు కదా! ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మధ్యలో గనక ఏదో డేటా ట్రావెల్ చేయాలంటే ఫైర్వాల్ అనేది వాడుతూ ఉంటారనమాట సెక్యూరిటీ పర్పస్ కోసం. అంటే ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఆ సెక్యూరిటీ పర్పస్‌ని వాడుకొని కొత్తగా జస్ట్ 2 డేస్ బ్యాక్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు అనౌన్స్ చేశారు ఇది. ఏంటంటే ప్రాజెక్ట్ ఫైర్వాల్ అనే పేరుతోటి కంప్లీట్లీ H1B క్రాక్ డౌన్. అంటే టోటల్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి H1B క్రాక్ డౌన్ మీదనే అనమాట. మెయిన్ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తుంది. దేనికి అంటే మీ జీతాలు కానీ అవి తర్వాత మీ ఎల్సీఏ కరెక్ట్గా ఉందా లేదా, రెగ్యులర్గా ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఇది మాత్రం కొంచెం సీరియస్ గనక క్రాక్ డౌన్ గనక జరిగితే అంటే ఇంకా వాళ్ళు మెయిన్ ఫోకస్ అంతా H1B మీద పెట్టారనేది డెఫినెట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ H1B టార్గెట్. ఎందుకు టార్గెట్ అంటే మిస్యూజ్. దేనికి మిస్యూజ్ అంటే రకరకాలుగా దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడారు. సో ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కాబట్టి కొత్తగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంప్లాయర్ క్రాక్ డౌన్ అన్నమాట ఇది. అంటే ఇప్పుడు మీ ఎంప్లాయరు మీకు పర్ఫెక్ట్గా మీ ఎల్సీఏలో ఇచ్చినటువంటి శాలరీ పే చేస్తున్నాడా చేయట్లేదా, ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయట్లేదు, రీజన్ ఏంటి, మీరు H1 వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా ట్యాక్స్లు కడుతున్నారా కట్టట్లేదా, ఇవన్నీ సెక్రటరీ సర్టిఫైడ్ ఇన్వెస్టిగేషన్ అనమాట. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చారు, వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు.